రైట్ బ్రేకింగ్ లో చూస్తున్నాం. మావోయిస్ట్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్ట్ అగ్రనేత ఆదిలాబాద్ లో పోలీసులకు చిక్కారు. తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చొక్కారావు అరెస్ట్ అయ్యారు. పట్టుబడ్డ వారిలో 9 మంది మహిళలు 7 పురుషులు ఉన్నట్లు సమాచారం. సిర్పూర్లో బడే చొక్కారావు పట్టుబడ్డారు. మావోయిస్ట్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్ట్ అగ్రనేత ఆదిలాబాద్ లో పోలీసులకు చిక్కారు. తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చొక్కారావు అరెస్ట్ అయ్యారు. పట్టుబడ్డ వారిలో 9 మంది మహిళలు 7 పురుషులు ఉన్నట్లు సమాచారం. సిర్పూర్లో బడే చొక్కారావు పట్టుబడ్డారు. రైట్ మావోయిస్టు అగ్రనేత చొక్కారావు అరెస్టుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, మావోయిస్ట్ తెలంగాణ కార్యదర్శి ఇటు కేంద్ర కమిటీ సభ్యుడు బడే చొక్కారావు అలియాస్ దామోదర్ కొద్దిసేపటి క్రితమే 15 మంది మావోయిస్టులు మొత్తం కూడా ఆదిలాబాద్ లో పోలీసులకు పట్టుబడ్డట్టు తెలుస్తుంది. ఆదిలాబాద్ లోని సిర్పూర్ వద్ద 15 మంది మావోయిస్టులు, దాంట్లో 9 మంది మహిళలు 7 పురుషులు ఉన్నట్టుగా తెలుస్తుంది. మనం చూసుకోవచ్చు, గత కొద్ది రోజులుగా ఎప్పుడైతే కగార్ పేరుతో ఇటు మావోయిస్టుల ఏరువేత మొదలైందో ఇటు తెలంగాణకు కూడా మావోయిస్టులు రావడం జరిగింది. తెలంగాణ కొంత సేఫ్ ప్లేస్ గా భావించి వారు ముందు ఇటు ములుగు ఉన్న అడవుల్లోకి వచ్చినట్లయితే ఇటు నిఘా వర్గాలకు సమాచారం ఉంది. ఇటు ములుగులోకి వచ్చిన మావోయిస్టులు కొద్ది రోజులుగా ములుగులో సేఫ్ జోన్ గా భావించి అడవుల్లో అయితే నివాసం అడవుల్లో షెల్టర్ జోన్ గా ఏర్పాటు చేసుకొని ఉంటున్నట్లుగా అయితే పోలీసు నిఘా వర్గాలకు పూర్తి సమాచారం అందింది. దామోదర్ కూడా కొద్ది రోజుల క్రితం ములుగు దగ్గర ఉన్న అడవుల్లోనే ఉన్నట్లుగా కూడా పోలీసులకు పూర్తి సమాచారం వచ్చింది. అక్కడ నుంచి దామోదర్ తన బృందంతో ఆదిలాబాద్ లోకి వెళ్ళినట్లుగా అయితే పోలీసులు మొత్తం సమాచారం తెలుసుకున్న తర్వాత అక్కడ పోలీసులకు వచ్చిన పూర్తి సమాచారంతోనే అక్కడ ఉన్న 15 మంది మావోయిస్టులు అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందులో తెలంగాణ మావోయిస్ట్ పార్టీ కార్యదర్శి అలాగే కేంద్ర కమిటీ సభ్యుడు దామోదర్ అలియాస్ చొక్కారావు ఉన్నట్టుగా తెలుస్తుంది. 9 మంది మహిళలు 7 పురుషుల్ని ప్రస్తుతం పోలీసులు ఎస్ఐబి పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రస్తుతం హైదరాబాద్ లోని డీజీపీ కార్యాలయానికి తరలిస్తున్నట్టుగా మనకి పూర్తిగా వార్తలు వస్తున్నాయి. ఇటు తెలంగాణకి మావోయిస్టు నాయకుడిగా ఒక బడే చొక్కారావు ఎప్పుడైతే టార్గెట్ గానే తనని లొంగిపోయే విధంగానే ఇటు తెలంగాణ పోలీసులు అయితే ఒక పక్క సంప్రదింపులు జరుపుతున్నప్పటికీ కొంత చొక్కారావు సైడ్ నుంచి లొంగిపోవడానికి కొంత ఎలాంటి సూచన రాకపోవడంతోనే మొత్తం వారి యొక్క మావోయిస్టు యొక్క అడుగులు ఎక్కడ మావోయిస్టు జాడలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వారు మావోయిస్టులు ఇటు ములుగు అడవుల్లో ఉన్న మావోయిస్టులు ఎటువైపు వెళ్తున్నారని పూర్తి సమాచారం తెలుసుకున్న నిఘా వర్గాలు అదుపు కాసి వారిని అదుపులోకి తీసుకున్నట్లుగా మనకి ప్రస్తుతం సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.